ఎంపీ మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లు మాత్రమే ప్రభుత్వాన్ని నడపగలదని, ఆ 3 ఏళ్లు కూడా నడుస్తుందో లేదో డౌటే అన్నారు. ప్రధాని మోదీ బీజేపీ వ్యవహరిస్తున్న తీరుకు వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మోదీ, బీజేపీ, పోలీసులు ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్లకుండా మాత్రమే తమను ఆపగలిగారని అన్నారు. ఇక తాము ఏం చేయాలనుకున్నామో 140 కోట్ల మంది ప్రజలకు చేరిన విషయాన్ని మోదీ, బీజేపీ ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. వ్యతిరేకంగా ఈ రకంగా చేయటం బీజేపీ మోడీ ప్రభుత్వానికి భారీ మూల్యం వచ్చే ఎన్నికల్లో మరి చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిపాలన రావాలంటే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఇండియా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వానికి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో మళ్ళీ డెమోక్రసీ రెస్టోర్ అవుతుంది, ప్రజాస్వామ్య పరిపాలన రెస్టోర్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ రూల్ కూడా మళ్ళీ భారతదేశంలో రెస్టోర్ అవుతుందని నేను బీజేపీ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. మోడీ బీజేపీ ప్రభుత్వం పోలీసులు మమ్మల్ని నిర్వాచన్ సదన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి మార్చి కానీ మా డిమాండ్ కానీ మేము కోరుతున్నది ఏంటో ఈసీ వరకు చేరలేదు. కానీ 140 కోట్ల మంది ప్రజలకి ఈరోజు చేరిందనే విషయాన్ని మోడీ